సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది పెద్ద ఆయన. వాళ్ళు ఏమంటారు అంటే 6 గ్యారెంటీలు ఇచ్చినాము, అందరికీ అందుబాటులోకి వెళ్ళిపోతుంది, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అని అంటుండు సీఎం రేవంత్ రెడ్డి. మరి మీకు 6 గ్యారెంటీలల్లో నీకు పింఛన్ వస్తుందా, మీ ఇంట్లో సబ్సిడీ గ్యాస్ వస్తుందా అని అడిగితే నువ్వేం చెప్తావే? గ్యాస్ పేరుకు మాత్రం వస్తుంది, కానీ మా చేతిలో ఎందుకన్నా కట్టాలనో అన్నీ కడుతున్నాం. ఎంత కడుతున్నారు మీరు? మేము 9,900 చిల్లర కడుతున్నాం. మనం మాకు తిరిగి ఏం పైసలు లేవు. వాళ్ళు కట్టే మాట అని చెప్తే ప్రకారంగా వాళ్ళు ఎంత తీసుకోవాలి గంత తీసుకోవాలి. 500 అన్నారు కదా, 500 తీసుకోవాలి. ఇక మిగతా మేము మాకు సాయం చేసినట్టు అయితే మీరు ఎంత కడుతున్నారు? మేము 950కి కడుతున్నాం. ఇక మా అటే అవుతున్నాయి, ఇక వస్తూనే లేవు. ఇంకా మాకు ఇట్లా 500 యూనిట్లు కరెంటు వస్తుందా? అది మాత్రం వస్తుంది, అది మాత్రం వస్తుంది ఖచ్చితంగా. రైతు బంధు చాలా మాటలు పడలేదు. మన పోయినసారి వేసిన ఈసారి వేయలేదు, అంత ముందు ఒకసారి వేసిన నడవేయలేదు. ఎన్నో గొలమాలు ఉన్నాయి, కంటిన్యూస్ తేడాగానైతే లేదు. ఇస్తున్నా ఇస్తలేను, రెండు తీరులో ఉంది. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడి ఉండే రైతు బంధు? ఈ వాస్తవానికి అయితే అప్పుడు కరెక్టే పడ్డది. అప్పుడు అన్నాడు మొదలు పెట్టిన కాడికి ఆఖరి అయిన దాకా ఇచ్చిండు. ఆ పద్ధతుల్లో అయితే ఆయన వెనకకి తగ్గలేదు. వీళ్ళు మాత్రం ఇస్తున్నట్టు ఊకున్నట్టు, అది ఎటు కాకుండా ఉంది. అంటే ఇంకో విషయము, సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుని రాజు చేస్తున్నా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నా అన్నాడు. మీకు రుణమాఫీ అయిందా? నాకు అయింది, రుణమాఫీ అయితే అయింది. కొంతమంది కాలేదని బాధపడుతున్నారు. మరి ఇక వాళ్ళు కానూలు బాగానే పడతారు కదా, అయిన వాళ్ళకి అయింది. ఇక మారోకు కొంతమందికి అప్పుడు కేసీఆర్ సార్ చేసిపోయిండు, మా ఏమంటే తెచ్చుకొని ఇస్తా అన్నాడు. మళ్ళీ వాళ్ళకి మాత్రం 2 మాటలు లబ్ధి పొందారు. వాళ్ళు కూడా అట్లా కూడా అయింది. ఇక ఈ కానూలు ఏమో కొంతమందికి నీకు 2 లక్షలకు చిల్లర ఉన్నాయి, అయ్యున్నాయి అని కొంతమంది వదిలిపెట్టారు. అది అట్లా ఉంది. కొంతమందికి అయినాయి, కాలేదని కాదు. ఈయన వచ్చినాక తేటగానే అయింది. అసలు కేసీఆర్ సార్ కానీ ఈయన తేటగా చేసాడు ఈ లోన్ విషయంలో అయితే. ఎందుకంటే ఆయన అప్పుడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదా? ఇక వచ్చేదంటే ప్రపంచం మీద సురువు చేసినప్పుడు గిట్నే అవుతాయి. వెనక ముందు ఒకరు కాకుండా ఒకరు అయితేనే ఉంటాయి. ఆయన అయితే సృష్టించుండు, చేసిండు, చేయలేదని మనం అనకూడదు. ఎందుకంటే సురువు చేసిండు, అది ఎప్పటి నుంచో సురువు అయింది. అది ఎట్లా పోతా ఉంటారు, పోతారు. ఇక ఆయన జిజ్జుకు వచ్చింది, ఆ సమయాన ప్రజలకు కూడా పట్టింది, అందరికీ పట్టింది. ఆయన కూడా ముందు నడిచి వచ్చింది, కాదనే కాదు. ఇక ఆయనకు ముందుకు పోతుంటే అందరు కూడా సహకరించారు ఆయన. దాని మరి ఆయన ఏమో సాధించిండు, సహకరించిండు నువ్వు అంటున్నావు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కొంతమంది ఏమో దొంగ దీక్షలు చేసిండు కేసీఆర్, బక్కపలచనోడు, ఆయన వల్ల ఏమవుతుంది అని అంటారుగా. ఇక వాళ్ళ ఇష్టం ఎట్లుంది, కానీ అట్లా దొంగ దీక్ష అనేది ఏం కాదు. కళ్ళతోటి చూస్తూనే ఉన్నాం, లోకంలో నడుస్తూనే ఉంది. ఇక పడ్డాడు, అట్లా పడలేదు అనేది ఏమన్నారు అది ఆ మాట. ఎన్నో ఒకతన అయిందని అన్ని ఆయన మీద మోపితే కూడా పద్ధతి కాదు. చేసిండు ఆయన కూడా. సన్న ఓట్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నట్టుగా వస్తుందా? మరొక అయితే అవి ఏం రాలేదు ఇంతవరకు. మాదొక ఊళ్ళో అన్న మాటలే, ఇచ్చేది లేదు, తీసుకుంది లేదు ఇంతవరకు అయితే మా ఊళ్ళో అయితే. అసలు మా ఊళ్ళో ఈ పంటలే నీళ్ళు లేక, వర్షాలు లేక, నీళ్ళు కావాలని మొత్తుకుంటే వాళ్ళు నీళ్ళు తెస్తలేరు, కాలువలు తెస్తలేరు, పాట తెస్తలేరు. ఇక ముసి తెస్తున్నారు, అది పోయింది వద్దన్నాడు. ఈ సారు రాజగోపాల్ సారు మంచి నీళ్ళు తెప్పిస్తే ఆగమన్నాడు. ఇక మా వాళ్ళు అట్లా పోయి ఆగిర్రు. ఏది తెస్తారో ఇక మాకు ఇక్కడ నీళ్ళ సౌలభ్యత మొత్తం లేదు. చాలా బాగుంది. నేనేమన్నా వర్షాలు పడ్డాయి, కొంచెం ఆధారమైంది. అదే వర్షాలు లేకపోతే మళ్ళీ గదే బతుకు మొత్తం ఎండిపండి ఎడారి ప్రాంతం ఇది. దీని గురించి ఏ ఒక్కరన్నా దీని సాయం తీసుకుంటే వాళ్ళకు ఎప్పుడు రుణపడి ఉంది, కానీ ఆ పని ఎవరు చేస్తలేరు. ఎందుకు మీ దగ్గర ఉన్న సర్పంచ్కి వాళ్ళకి ఇలా అడగలేదా మీరు ఎప్పుడు? నీళ్ళు ఇబ్బంది అవుతుంది మరి పొలాలకు అది అడిగినాం, చాలా మాటలు అడిగినాం. చాలా మాట మొన్న పోయినసారి విజయవాడ కూడా చేశారు. మొదటి దాకా పోయింది, ఎమ్మెల్యే దాకా పోయింది. అన్ని రోజులు వేరు, కానీ అది ఒకసారి ఇచ్చారు. ఇక్కడ నీళ్ళు వదిలే, అక్కడ నీళ్ళు తెస్తా, ఆగండి, ఇప్పుడు ఇది కాని పద్ధతిలో ఉన్నది, కొద్దిగా ఆగుంటాయని ఏదో చేసి పంపించారు. ఇక మన వాళ్ళు అంటలే వచ్చేసారు. కానీ మస్తు మాట కోషిష్ చేసాం నీళ్ళ గురించి. ఎందుకంటే ఎండాకాలం వస్తే తాగడానికి నీళ్ళు ఉండవు, ఇక గొడ్డు గొర్రెకు ఉండవు, ఈ పంటలు అంటే అట్నే పోతాయి. ఇక ఈ అన్న సౌకర్యం దీనికన్నా ఏదైనా కలిగించుడని మేము బాధపడుతున్నాం. దాని గురించి ఎవరు ఒకరు ముందుకు వస్తలేరు. ఒకవేళ వస్తే మాత్రం ఆయన పుణ్యాత్ముడు అవుతాడు. ఈ ప్రాంతానికి ఆయనకి ఎప్పుడు మరవరు జనాలు. కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెలు ఇచ్చేది కదా యాదవులకి, మీకు వచ్చినాయి ఏమన్నా? వచ్చినాయి, కానీ అది చాలా బాధ మీద వచ్చినాయి. ఏం అలకగా ఏం రాలి. ఫస్ట్ విడతా అలకగా ఇచ్చారు. ఎన్ని ఇచ్చిరే? మాకు 21 ఇచ్చారు. ఒకటి మగ పొడేళ్ళు 20 గొర్రెలు, అన్ని పిల్లలు జల్లాలు కలిపి పెద్ద సరైన ఏం కావు, కానీ ఇక వాళ్ళు ఇచ్చారు, మేము తీసుకున్నాం. వచ్చినాయి తీసుకురా. మరి ఇప్పుడు ఏమన్నా ఇస్తురా మీకు యాదవులుగా ఉంటూ? ఇప్పుడు అట్లా ఇస్తా అన్నారా? మాకు కూడా చెప్పలేదు, ఇవ్వలేదు, అట్లా అడిగేవాళ్ళు. అవి కేసీఆర్ సార్ కూడా అప్పుడు ఏమో ఇస్తున్నాను చెప్పలేదు. ఆయన గెలిచేటప్పుడు చెప్పలేదు. ఆయన ఇష్టంతో ఆయన ఇచ్చిండే, ఏదో ప్రజలకు కొంత సాయం అయ్యిండు అంతే, కానీ ఏం చెప్పలే. ఆయన కూడా హామీ ఏమి ఇవ్వలే అప్పుడు కేసీఆర్ సార్.
ఏదో మళ్ళీ తర్వాత వచ్చినందుక నేను కూడా కొంత సాయం చేస్తా కొంత కులానికి అని చెప్పి వేరే వేరే ఆయన ఇష్టం ఉన్న కులాలకు చేసిండు అందరికీ. మాకు కూడా వచ్చినాయి కొన్ని. మీ ఊర్లో ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా వచ్చిందా ఎవరికన్నా? ఇప్పటికైతే మరి రైతు బీమా అయితే ఎవరికి అట్లాంటిది రాలే, నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు అట్లా రాలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంటుంది అంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి, ప్రజలు అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, ఎక్కడ పోయినా కూడా పేద రైతులు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అని వాళ్ళు అంటారు. మీరేమంటారు? 6 గ్యారెంటీలు అని చెప్తున్నారు కానీ స్థానికంగా ఇంప్లిమెంట్ అయ్యింది చాలా తక్కువ. అది చెప్పుకోవడానికే ఉంది కానీ గ్రౌండ్లోకి వచ్చేసరికి 6 గ్యారెంటీలు ఫలితం లేవు. అదేంది ఇప్పుడు 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నా అంటారు కదా, మహిళలకు కూడా 2500 ఇస్తా అన్నారు, ఏం రావట్లేదా మీకు? అది చాలా వరకు రాలేదు. మావి కూడా ఉండే గతంలో ఫస్ట్ ఒక 1 మంత్ వరకు వచ్చినాయి, తర్వాత అప్డేట్ లేదు ఏం లేదు. మళ్ళీ ఎంపీడీ ఆఫీస్కి వస్తే తర్వాత వచ్చినప్పుడు వస్తాయి అనుకుంటా అది అలాగే అయిపోతున్నారు. అంతమందికైతే ఏం రాలేదు ఇంప్లిమెంట్, చెప్పడం వరకే ఉన్నాయి అవి హామీలు. గ్రౌండ్లోకి అయితే లేవు. రికార్డ్ అయితే తెలుస్తుంది కదా ఓపెన్ చేస్తే. రైతు రుణమాఫీ 2 లక్షలు చేసినా అంటారుగా, రైతులు 2 లక్షలు చేసినారంటారు కానీ లక్ష వరకే అయిపోయినాయి. 2 లక్షల చాలామంది ఉన్నారు ఇంకా పెండింగ్లో, వాళ్ళ లిస్టు కూడా పూర్తి స్థాయిలో కాలేదు. వాళ్ళ 1,00,000 వరకే అయినది. 2 లక్షలు ఉన్న వాళ్ళకి అసలు పూర్తిగా అమౌంట్లే కాలేదు ఎవరు. అలా ఉన్న వాళ్ళు అట్లే పెండింగ్లో, రైతులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాటి విషయంలో. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గతంలో 11 రోజుల దీక్ష చేసేయడం వల్ల ఆయన ప్రాణత్యాగానికైనా చేశాడు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అంటారు వాళ్ళు. అంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కదా? ముందుగా నిరాహార దీక్ష ఫలితంగానే కేసీఆర్ గారు కేసీఆర్ ఉద్యమం అనేది ముందుకు చురుగ్గా సాగింది. దాంతోపాటు ప్రజలు పాల్గొనడం ఇవన్నీ ఇంకా చురుగ్గా ఉండడం వల్ల మనకు ఆ సమయం వచ్చింది. తెలంగాణను అందరం కలిసి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రగతి పదంలోకి ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచింది, ఇంకో 10 ఏళ్ళు ఇంకా మార్పులు చెందుతుంది. ఇట్లా మరి ఇప్పుడు మీరేమో కేసీఆర్ మంచోడు అని అంటారు, మరి ప్రజలందరూ ఆయనని ప్రతిపక్షంలో కూర్చోబెట్టరుగా? అంటే ఇప్పుడు వ్యతిరేకత అనేది వస్తుంది కదా, కొన్ని పనులు జరిగినప్పుడు కొన్ని వ్యతిరేకత వస్తుంది, కొన్ని మంచి జరుగుతాయి. కాబట్టి ఉంటాయి. కాంగ్రెస్ కావాలని కాంగ్రెస్ అంటే ఈ మార్పు ఇప్పుడు వీరి మీద వ్యతిరేకత కొన్ని అంటే ఎక్కువ డెవలప్మెంట్ జరిగినటువంటి చెప్పేదన్నా. ఇప్పుడు కేసీఆర్ రాష్ట్రాన్ని తెచ్చిండు, కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందంటే ఏం చెప్తావు? గతంలో ఫండింగ్ వల్ల కేసీఆర్ పాలనే బాగుందని చాలా వరకు అంటే గ్రామంలో ఉన్న స్థానిక వరకు చెప్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ ఏంటంటే ఇప్పుడు 2 ఇయర్స్ వచ్చినా పెద్దగా వర్క్ ఏం జరగలేదు, అవి అక్కడనే పెండింగ్లో ఉన్నాయి, చెప్పడం వరకే ఉంది. గ్రౌండ్లో ఏం జరగట్లేదు అనేది నిజం, అందరికీ మీకు కూడా తెలిసిన విషయమే అంతా.